విరగ కాసిన ఈ పచ్చిమిరప చెట్టును చూపిస్తున్న ఈ రైతు పేరు చంద్రయ్య. ఇబ్రహీంపట్నం జిల్లా యాచారం మండలం తమ్మల్లగూడెం గ్రామానికి చెందిన ఈయన గత 15 సంవత్సరాలుగా పచ్చిమిరపని సాగు చేస్తున్నారు. ప్రతి ఎండాకాలం పచ్చిమిరప సాగు చేస్తూ నష్టాల బాటలో సాగిన ఈ రైతు వ్యవసాయం ఈ సంవత్సరం తయో కంపెనీ వారి మిత్రా అనే పచ్చిమిరప రకం 20 గుంటల్లో సాగు చేశారు. అనూహ్యంగా సాగులో మార్పులు రావడం జరిగింది. దీంతో రైతు చంద్రయ్య వ్యవసాయం లాభాల బాటలో మొదలైంది. మిత్రా ఈ పచ్చిమిరప తోటను చూస్తే చీడపీడల్ని తట్టుకుని కనీసం 15 కోతలు తగ్గకుండా వచ్చే విధంగా ఉంది. ఇప్పటికే 2 కోతలు కోసిన ఈ రైతు అధిక రేటుకు మార్కెట్లో అమ్మడం జరిగింది. ఈ రకం సీడు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని 60 రోజులకే దిగుబడి రావడం జరిగింది. దానితో పాటు పిచికారీ మందుల ఖర్చు కూడా భారీగా తగ్గింది. ఈ కాయ సైజు నాణ్యత బాగా రావడం, దిగుబడి పెరగడం, దీంతో పాటు అధిక కొమ్మలు, అధిక పూత రావడం ఈ సీడ్ యొక్క ప్రత్యేకత. ఒక్కో కాయ 12 నుంచి 14 సెంటీమీటర్ల పొడవు రావడం వల్ల కాయ అధిక బరువు కలిగిన రకంగా పేరుగాంచింది. తయో కంపెనీ వారి ఈ మిత్రా రకం సాగు చేసినందుకు నాకు మంచి లాభాలొస్తున్నాయి. 15 సంవత్సరాలుగా పచ్చిమిరప సాగు చేసి నష్టాల్లో పడిపోయిన నేను ఈ సంవత్సరం తయో కంపెనీ వారి మిత్రా రకం వేయడం వల్ల నాకు మంచి లాభాలొచ్చాయి. నిజంగా ఈ మిత్రా రకం రైతులకు ఒక మిత్రునిలాగా అని రైతు తన అనుభవాల్ని ఇలా పంచుకున్నాడు. రైతులకంటే నమస్కారం అండి. ఈ రోజు మనం ఫీల్డ్ విజిట్ భాగంగా పచ్చిమిర్చి సాగుకు వచ్చినామండి. రైతు వచ్చి చంద్రయ్య గారిని. రైతు చంద్రయ్య గారిని అడిగి తెలుసుకుందాము. ఒకసారి కాయ చూస్తే మాత్రం చాలా బాగా వచ్చిందండి. నేను ఫీల్డ్ విజిట్ పోతుంటే చూశాను. ఒకసారి చూడండి కాయలు ఏ విధంగా ఉందో, అసలు చెట్టు చూడండి ఎట్లా వచ్చిందో. కాయలు బాగున్నాయండి. ఏ విధంగా సాగు చేస్తుండో, ఎందుకంటే పచ్చిమిర్చి ఇప్పుడు బాగా వేస్తున్నారండి రైతులు. నాకు వచ్చిన సమాచారం ప్రకారం అయితే ఎక్కువ విస్తీర్ణంలో పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు ఏపీ తెలంగాణలో. కానీ రైతు చంద్రయ్య ఆల్రెడీ 2-3 కోతలు తీస్తున్నట్ట. ముందు చేసినట్టుంది. నేను పోతుంటే ఫీల్డ్ విజిట్ చంద్రయ్యని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా సాగు చేస్తుండో. ఒక రైతుకు మంచి ఉపయోగపడే వీడియో అండి ఇది. నమస్తే చంద్రయ్య. నమస్తే చంద్రయ్య. ఏ ఊరు చంద్రయ్య ఇది? తమ్మలగూడెం సార్. తమ్మలగూడెం మండలం ఏది వస్తుంది? యాచారం సార్. యాచారం మండలం. జిల్లా ఇబ్రహీంపట్నం జిల్లా. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు చంద్రయ్య పచ్చిమిర్చి? 10 ఏళ్ళు అవుతుంది సార్. 10 ఏళ్ళ నుంచి పచ్చిమిర్చి చేస్తున్నావా? ఓకే, ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పంట పెట్టి? ఇది 2 నెలలు అవుతుంది సార్. పంట 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. ఓకే, ఇప్పుడు కోతలు స్టార్ట్ చేసినావు? 3 మాటలు చేసిన. 3 మాటలు చేసినావు. ఓకే, ఇది నారు తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా సార్. ఇక్కడ దగ్గరేనా? దగ్గరనే. మాల్ దగ్గరనే ఉంటుందా? మాల్ దగ్గరనే. ఓకే, 2 నెలలు అయింది పంట పెట్టి. ఎట్లా నాటేసినావు? ఇది సాలుకి ఎంత వేసినావు? మొక్కకు ఎంత వేసినావు? మొక్క కంటే మేము వేయించుకుంటాం సార్. వేసినావు ఇక? వేసుడే. 4,000 మొక్క వేసిన. 4,000 మొక్క వేసినావు మొత్తం వల్ల. అయితే దిగుబడి ఇప్పుడు బాగానే వస్తుందని? బాగానే వస్తుంది సార్. ఓకే, తీసుకపోయి అమ్ముతున్నావు కదా? అమ్ముతున్నా సార్. ఎంత పోతుంది కేజీ? కేజీ 30. కాయ చూస్తే క్వాలిటీ ఉంది. ఏ రకం ఇది? సీడ్ ఏంది? సీడ్ వచ్చేసి ఏంటంటే ఓకే తయో కంపెనీ మిత్రా అండి. ఒకసారి చూడండి. ఇదే కదా వేసింది? చూడండి ఒక్కసారి చూడండి, మనకు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే సేమ్ మనకు ప్యాకెట్ మీద ఏది ఉందో కాయలు కూడా అంత వచ్చినాయండి. క్వాలిటీ ఉంది. కాయ మాత్రం చాలా మంచి వజన్ వస్తుంది. రెండో కోతనేనా ఇది? రెండో కోత. చాలా బాగుంది. ఒకసారి చూడండి కాయలు సేమ్ మనకు ఈ ప్యాకెట్ ఎట్లా ఉందో ఇది అట్లా ఉంది. ఓకే, కావచ్చు ఇదే మిత్రా కదండి? సార్ మిత్రా. ఓకే, ఒకసారి చూడండి. తయో కంపెనీ అంటండి మిత్రా. ఎట్లా అనిపించింది మీకు ఇది వేయడం వల్ల? మంచిగానే 10 సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్నావు కదా? ఇదే ఫస్ట్ ఇంత ఓడడం. ఓకే, ఇంత మంచిగా ఉండడం. ఇంత మంచిగా. ఓకే, ఈ చీడపీడలు తట్టుకుంటుందా? మంచిగానే సార్. ఇది మన దోమకు నల్లికి ఎన్ని రోజులకు ఒకసారి మందు కొడుతున్నావు? 10 రోజులకు 15 రోజులకు. 15 రోజులకు ఒకసారి మందు. మామూలుగా అయితే నీకు 5 రోజులకు 6 రోజులకే కొడతారు పచ్చిమిర్చికి. అవును సార్. అసలు దోమ ఏమంత లేదు సార్. ఇప్పటి లేదు నీకు. సీడ్ పరంగా అయితే మంచిగా ఉంది. 15 రోజులకు ఒకసారి మందు కొడుతున్నావు. దాని వల్ల నీకు ప్రాబ్లం లేదు ఇక? ఏం లేదు. అంటే ఖర్చులు తగ్గించుకుంటున్నావు. ఎన్ని కోతలు తీసే అవకాశం ఉంది? 2 కోతలు తీసినా కానీ ఇంకా 10 కోతలు 15 కోతలు తీయొచ్చు సార్. 10-15 కోతలు ఇట్లా ఉంటాయి. తీయొచ్చు అండి, నిజంగా 10-15 కోతలు తీయొచ్చు. నీకు మొత్తానికి అయితే సీడ్ మంచిగా వచ్చింది సార్. అదే చెట్టు మంచిగా. నేను అటు నుంచి వెళ్తుంటే నాకు అదే మంచిగా అనిపించింది తోట చూస్తే. అదే వచ్చి చూశాను. అది అదే ఇవి దాపెట్టుకున్నావు అవి నువ్వు? అందుకే దాపెట్టుకున్నా. ప్రతి సంవత్సరం ఇదే చేస్తావే నువ్వు? అవును సార్. 10 సంవత్సరాల నుంచి లేని తోట నీకు ఈ సంవత్సరం కనబడ్డది. మంచిగా ఉంది. ఓకే, ఇప్పుడు కోత తీస్తున్నావా? ఇప్పుడు తీస్తున్నా సార్. అమ్ముకొచ్చినావా? ఇప్పుడే అమ్ముకొచ్చినావా? ఓకే చంద్రయ్య, మంచి మొత్తానికి అయితే నీకు సీడ్ మొత్తానికి బాగుంది. రైతులు వేసుకోవచ్చు అంటవా మామూలుగా అయితే? ఎందుకంటే ఇప్పుడు చాలా మంది రైతులు వేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వేసే రైతులు వేసుకోవచ్చు దీనైతే? వేసుకోవచ్చు. ఓకే అండి, ఒకసారి చూశారు కదండి. రైతు చంద్రయ్య వేసింది మాత్రం తయో కంపెనీ మిత్రా అంటండి. బాగుంది మొక్క కూడా. అసలు ఎలాంటి ఒక్కసారి మీరు మొత్తం చూడండి.
అసలు చేను మొత్తం చూపియండి. అసలు ఎక్కడ బొబ్బర లేదు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఎండాకాలము పచ్చిమిర్చి అంటేనే పెద్ద సమస్య అండి, చీడపీడల సమస్య. చాలా బాగుంది నీట్ గా. ఎంత బాగుంది ఒక్కసారి మీరు చూడండి. అసలు తోట మొత్తం చూడండి. ఈడనే కాదు, మీరు ఈడనే చూపిస్తున్నారు అనుకోకండి మీరు. మొత్తం కాయలు కానీ అది ఆల్రెడీ తెంపినంట, కాయలు తెంపినా కూడా ఇట్లున్నాయి. మళ్ళీ తెంపాలంటున్నాడు. ఇంత బాగా వచ్చిందంటే క్వాలిటీ. అది వచ్చి స్టైవ్ కంపెనీ మిత్ర అంటండి. వాళ్ళ రైతులకు కావాలంటే మాత్రం నేను నెంబర్ పెడతానండి. వాళ్ళ తీసుకుంటే వాళ్ళ నెంబర్ కాల్ చేసి ఒకసారి మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి. ఇది చంద్రయ్యది చేసిన సాగు విధానం అండి.